దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ ఆశీస్సులు అందించి అలాగే ఉత్సాహపూరితమైన అనుగ్రహ భాషణం అందించిన ధర్మస్థల ధర్మాధికారి పీఠాధిపతి శ్రీ వీరేంద్ర హెగ్గడే వారికి ఇస్కాన్ శ్రీ మధుపండిత దాసా వారికి గురువందనం సమర్పించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారిని కోరుతున్నాం. ఎన్నో పాఠశాలలు అలాగే విశ్వవిద్యాలయాలు వైద్యశాలలు స్థాపించి ఎంతోమంది జీవితాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. అటువంటి మహోన్నతులు డాక్టర్ వీరేంద్ర హెగ్గడే వారు ఈరోజు కోటి దీపోత్సవానికి విచ్చేయటం నిజంగా ఎంతో అదృష్టం. అలాగే అక్షయ పాత్ర వ్యవస్థాపకులు సాక్షాత్తు అది యాదృచ్ఛికమో తెలియదు, ఈరోజు వేదిక పైన ఇద్దరూ కూడా మహానుభావులు, సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపులు. అటు ధర్మస్థలకు వెళ్ళినా ఇటు అక్షయ పాత్ర ఫౌండేషన్ను చూసిన రాసులు పోసి అన్నపు రాసులు మనకు కనిపిస్తాయి. ధర్మస్థల క్షేత్రం వెళ్తే ధర్మస్థల క్షేత్రంలో ఆకలి అన్న పదం ఎక్కడా కనిపించదు. అటువంటి అన్నపూర్ణ స్వరూపులు కడుపు నిండా భోజనం పెట్టి కానీ ధర్మస్థల క్షేత్రం నుంచి మనం వెళ్ళకూడదు అంటారు. అలాగే అక్షయ పాత్ర ఫౌండేషన్ అత్యద్భుతంగా నడుస్తోంది. రేపటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఎన్నో అపూర్వ విశేషాలు. రేపు గణనాథుడికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి సంకష్ట చతుర్థిని పురస్కరించుకొని రేపు పార్వతీపుత్రుణ్ణి గరికతో పూజిస్తే సకల అరిష్టాలు తొలగిపోతాయని అంటారు. అందుకే భక్తులను అనుగ్రహించేందుకు కోటి గరిక పూజను నిర్వహించుకునేందుకు సాక్షాత్తు కాణిపాకం క్షేత్రం నుంచి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి తరలి వస్తున్నారు కోటి దీపోత్సవ వేదికపైకి. మనందరి సమక్షంలో గరిక పూజతో కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరిపించుకోబోతున్నారు. రేపు ఆ దేవదేవుడు మూషిక వాహనంపై మనలందరినీ కూడా అనుగ్రహించేందుకు వేంచేయబోతున్నారు. భక్తులందరూ కూడా 5:30 గంటల కల్లా ప్రాంగణానికి విచ్చేయండి. ఈనాటి ప్రవచనకర్త బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి గ్రంథకర్త శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే రేపు భక్తులను అనుగ్రహించేందుకు శ్రీశైల జగద్గురు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామివారు అలాగే స్వామి సుఖబోధానంద స్వామివారు వేంచేస్తున్నారు. రేపు కార్తీక మహత్య ప్రవచనాన్ని బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి అందించనున్నారు. గ్రంథకర్త శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. వక్తగా, రచయితగా, వ్యాఖ్యాతగా, ఆధ్యాత్మిక రచయితగా పేరుగాంచారు శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. తదుపరి ఇమ్మాడిశెట్టి కోటేశ్వరరావు గారు, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం.
ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు గారు. సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, శ్రీశైలం, పుట్టపర్తి, తిరుపతి, తిరుమల, వారణాసిల్లో వాసవి నిత్యాన్నదాన సత్రాల గ్రూప్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తదుపరి ఈనాడు అత్యద్భుతంగా ఆ సింహాచలేశ్వరుని కళ్యాణోత్సవాన్ని జరుపుకున్నాం. సింహాచల కళ్యాణం జరిపించిన అర్చక బృందాన్ని ఆహ్వానిస్తున్నాం. తదుపరి ఈనాటి ప్రసాదదాతలు వై శర్మాదాస్ గురుస్వామి. తదుపరి లంకా రమేష్ గారు. తదుపరి మాధవి సూర్యనారాయణ రెడ్డి గారు.